ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. హైదరాబాద్ అంబర్పేట్ ఎస్ఐ భానుప్రకాష్ సర్వీస్ రివాల్వర్ పై మిస్సింగ్ మిస్టరీగా మారింది. ఎస్ఐ పూటకొక మాట చెప్తూ ఉండడంతో అనుమానాలొస్తున్నాయి. ఒకసారి ఇంట్లో మరొకసారి పిఎస్ లో పోయిందని చెప్పాడు. తాజాగా విజయవాడ లాడ్జ్ లో రివాల్వర్ పోగొట్టుకున్నట్టుగా చెప్పడంతో రెండు టీంలు అక్కడికి వెళ్లాయి. ఎగ్జామ్ రాసి హైదరాబాద్ వచ్చిన తర్వాత మరోసారి లాడ్జ్కు వెళ్లినట్టుగా గుర్తించారు పోలీసులు. బానిసగా మారి పీకలలోతు అప్పులలో కూరుకుపోయిన ఎస్ఐ భానుప్రకాష్ని ఇప్పటికే సస్పెండ్ చేశారు. మరొక వైపు ఈ కేసులో ప్రధానంగా అసలు ఎస్ఐ భానుప్రకాష్కి సంబంధించిన రివాల్వర్ పైనే ప్రస్తుతం అయితే కేసు మొత్తం కూడా నడుస్తుంది. ఇప్పటివరకు కూడా ఎస్ఐకి సంబంధించిన సర్వీస్ రివాల్వర్ 9mm పిస్టల్ ఇప్పటివరకు కూడా దొరకలేదు. అసలు ఈ పిస్టల్ ఎక్కడికి వెళ్ళింది, ఎవరి చేతిలో పడింది అన్న దానికి సంబంధించి మాత్రమే ప్రస్తుతం కీలకంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇతను పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉద్యోగం రాయడానికి విజయవాడ వెళ్ళినప్పుడు అక్కడ తాను తుపాకీని తీసుకొని వెళ్ళాను. తన వెంట అక్కడి నుండి తన సొంతూరు రాయచోటికి వెళ్ళడం, ఆ తర్వాత తిరిగి నగరానికి వచ్చిన తర్వాత తన సర్వీస్ రివాల్వర్ కనిపించలేదని అతను చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం రెండు టీంలను ఏర్పాటు చేశారు. ఒకటి టాస్క్ ఫోర్స్తో పాటు అంబర్పేట్కు సంబంధించిన ల్యాండ్ ఆర్డర్ పోలీసులతో కలిపి రెండు టీంలను ఏర్పాటు చేసి ఇప్పటికే విజయవాడకు పంపించడం జరిగింది. ప్రస్తుతం విజయవాడలో ఈ రెండు టీములు కూడా విచారిస్తూ ఉన్నాయి. ఎక్కడైతే భానుప్రకాష్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏఈ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు ఉన్న లాడ్జ్ ఏదైతే ఉందో ఆ లాడ్జ్లో ప్రస్తుతం అయితే విచారిస్తున్నారు. ఆ టైంలో అక్కడ ఎవరెవరు పనిచేశారు, సిబ్బందిని మొత్తం కూడా విచారించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే సీసీ కెమెరా ఫుటేజ్ను కూడా స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే చాలా కాలం అయింది కాబట్టి మరి దానికి సంబంధించిన ఫుటేజ్ ఉందా లేదా అనేది ఒక ప్రశ్నార్థకంగా మారిన సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఆ సీసీ ఫుటేజ్ కనుక దొరికితే రివాల్వర్ ఎవరు తీసుకున్నారనే విషయం తెలుస్తుంది. మరొక వైపు అసలు సర్వీస్ రివాల్వర్ విజయవాడ దాకా ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు ఎస్ఐ స్థాయి అధికారి ఎందుకు తీసుకొని వెళ్తాడన్న దానికి సంబంధించి కూడా ఒకవైపు అనేక అనుమానాలు కూడా లేవనెత్తుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే అధికారులు రెండు కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఒకవైపు హిమాయత్ నగర్లో తను ఉంటున్న ఇంట్లో పోయిందని ఒకసారి చెప్పాడు, మరొకసారి పోలీస్ స్టేషన్లో మిస్ అయిందని చెప్పాడు, ఆ తర్వాత విజయవాడలో ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు మిస్ అయిందని చెప్పాడు. ఇలా రకరకాల కోణాల్లో రివాల్వర్ మిస్ అయిందని చెప్పడంతో అనేక అనుమానాలు వస్తున్న నేపథ్యంలోనే పోలీసులు ఉన్నత స్థాయి విచారణ అయితే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే సర్వీస్ రివాల్వర్ కాబట్టి ఇది ఎవరైనా ఆకతాయిలు కానీ లేదా నేరస్తుల చేతుల్లో కనుక పడితే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన ఆందోళనలే ప్రస్తుతం అధికారుల్లో ఉంది. ఈ సర్వీస్ రివాల్వర్ని సాధ్యమైనంత తొందరగా పట్టుకోవాలనేదే ప్రస్తుతం అయితే అధికారులు భావిస్తున్నారు. ఆ కోణంలోనే దర్యాప్తు ఒకవైపు చేస్తున్నారు. అలాగే భానుప్రకాష్ మొత్తం బెట్టింగ్ యాప్ ద్వారా ₹1,00,00,000 పైగా కూడా అప్పులలో కూరుకుపోయినట్లు కూడా అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం అయితే భానుప్రకాష్ని సస్పెండ్ చేసినప్పటికీ అతన్ని అదుపులోకి ఉంచుకొని విచారిస్తున్నారు. సర్వీస్ రివాల్వర్ దొరికితేనే ఈ కేసులో ఒక అంచనాకు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. కెమెరా ఎల్వేస్ ప్రసాద్తో రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్.